మంత్రివర్గ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. ఇది చాలా కీలకమైనటువంటి సమావేశం అని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. నిన్న గాంధీ భవన్లో కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. కానీ ఇవన్నీ కూడా కేవలం కాంగ్రెస్ చెప్పినటువంటి లెక్కలే, ఇందులో నిజం లేదు అని అయితే బీఆర్ఎస్ బీజేపీ చెప్తున్నారు. దీనిపై మనతో పాటు మాట్లాడడానికి విప్ బిల్లైలే ఉన్నారు. నిజంగా సర్వే చేశారా అని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు. ఏం చెప్తారు దీనికి? అంటే మా సర్వే సమర్థవంతంగా పారదర్శకంగా జరిగింది కాబట్టి టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళ గుండెల్లో రైలు పడగెడుతున్నాయి. బీసీ ఎస్టీ ఎస్సీలంతా కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. మొన్ననే అసెంబ్లీ సమావేశాల్లో తీర్పిన దాన్ని బట్టి పార్లమెంట్లో వాళ్ళకు టీఆర్ఎస్ వాళ్ళకు గుండుస్తున్న ఇచ్చి రేపు స్థానిక సంస్థల్లో మా ఉనికి కోల్పోతారని చెప్పి ఈ సర్వేను తప్పుపట్టి ఆలోచన చేస్తున్నారు. గతంలో వాళ్ళతో చేత కాలేదు. మా ప్రభుత్వం సమర్థవంతంగా సర్వే నిర్వహించింది. ముఖ్యంగా మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి ఆలోచన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్ర ద్వారా పేద ప్రజల బాధలు తెలిసి వాళ్ళ స్థితిగతులు తెలుసుకొని భారతదేశమే కులగణన జరగాలని మా భావి ప్రధాని తలసిన ఆలోచన ప్రకారం, ఆయన సూచన ప్రకారం తెలంగాణలో ప్రజాపాలన ద్వారా సమర్థవంతంగా ఈ కులగణన సర్వే నిర్వహించి 50 రోజులనే 1,00,000 మంది అధికారులతోటి ప్రతి గ్రామం ప్రతి కుటుంబం వెళ్ళి మేము సమగ్ర కుల సర్వే నిర్వహిస్తే దీన్ని కూడా వాళ్ళు ఓర్వలేక తప్పుపడుతున్నారు. ఇలా మేము చేసినటువంటి సర్వే ప్రతి కుటుంబాన్ని తెలవాలి, ప్రతి తెలంగాణ పౌరుని తెలవాలని చెప్పి అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షాలతో చర్చించి స్పెషల్గా ఇవాళ అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేస్తే దాంట్లో చర్చల్లో పాల్గొనే దమ్ము ధైర్యం లేక ఈ కులగణన తప్పుపడుతున్నటువంటి బీఆర్ఎస్ బీజేపీకి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. మీరేమో చర్చల్లో పాల్గొనే దమ్ము ధైర్యం లేదంటున్నారు. అసలు మీరు చర్చే పెట్టలేరు. నిజంగా చర్చ పెట్టాలనుకుంటే నిన్న కేబినెట్ పెట్టి ఈ రోజు అసెంబ్లీ పెట్టాలని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. కానీ అన్నీ ఒకే రోజు ఎందుకు చేయాల్సి వచ్చింది? అంటే మీ దగ్గర మాట్లాడడానికి స్టఫ్ లేకనే ఈ విధంగా చేస్తున్నారని వాళ్ళు అంటున్నారు. స్టఫ్ లేకనే మిమ్మల్ని తెలంగాణ ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు. 10 ఏళ్ళు అధికారం ఇస్తే ప్రజలను దోసుకురు తప్ప మీరు తెలంగాణ ప్రజలు ఉరగబెట్టింది లేదు. మరి గతంలో బ్రిటిష్ కాలంలో 1931లో జరిగిన సర్వే మళ్ళీ ఇవాళ మా ప్రభుత్వం వచ్చి నిర్వహించిందంటే మా దమ్ము ధైర్యం ఎంతో మీరు దాన్ని శంకించాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మీరు గతంలో సమగ్ర కుల సర్వే చేసి మరి దాన్ని ఎక్కడ దాపెట్టినావు, ఎక్కడ గోప్యంగా పెట్టినావు, ఏ కులం ఎంత నువ్వు ఎందుకు చర్చలో పెట్టలేదు, ఆ రోజు ఎందుకు అసెంబ్లీలో నువ్వు ప్రవేశపెట్టలేకపోయినావు అంటే ఫామ్ హౌస్కే పరిమితం చేసినావు. ఏ కులం ఎంత ఉంది ఆ కులాల వారిగా ఉద్యోగం, ఉపాధి, రాజకీయ అవకాశాలు ఇవ్వలేక గొర్రెలు ఇవ్వాలి, బర్రెలు ఇవ్వాలి, తాళ్ళు ఎక్కువాలి, చేపలు పట్టాలని చెప్పినావు తప్ప కులాల వారిగా రాజకీయంగా, ఉపాధిగా, అదేవిధంగా విద్యాపరంగా అవకాశాలు కల్పించలేదు. ఇవాళ మా ప్రభుత్వం పారదర్శకంగా ఈ సర్వే నిర్వహించింది. దీన్ని మేము ప్రభుత్వం అసెంబ్లీలో ప్రత్యేక సెషన్ పెట్టిందే చర్చల కోసం. దీని ద్వారా మేము ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% ఇంప్లిమెంట్ చేస్తామో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇలా చర్చలు చేసి రేపు కేంద్రానికి నివేదిక ఇవ్వబోతున్నాం. కేంద్రం అనుమతి రాగానే తప్పకుండా రేపు స్థానిక సంస్థల్లో బీసీలకు పెద్దపీట వేసి 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తాం. దేశానికే రోల్ మోడల్ ఈ సర్వే అని మీరు చెప్తున్నారు. కానీ ఆల్రెడీ మా ప్రభుత్వ హయాంలో మేము చేసినటువంటి సర్వే లెక్కలే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తుంది. సపరేట్గా ఇంటింటికి వెళ్ళి చేయలేదు అని కాసేపటి క్రితం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్నారు. వాళ్ళకి ఏమున్నా ప్రతిదాన్ని వక్రీకరించే అలవాటు బీఆర్ఎస్ పార్టీకి ఉంది. మేము గెలిచి మొదటి రోజు నుంచి కూడా మా ప్రభుత్వం ఏ రకంగా బదనాం చేయాలి, మేము తెచ్చే స్కీమ్ల మీద ఏ రకంగా బురద చల్లాలని ఆలోచనతో తప్ప తెలంగాణలో ప్రజాపాలన ద్వారా తల్లి సోనియా ఇచ్చడం అభ్యస్తం 6 గ్యారెంటీలు ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ మొన్న 26 జనవరి నుంచి కూడా 4 పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాం. ఆ ప్రజల నుంచి ముఖ్యంగా తెలంగాణలో మహిళల నుంచి, నిరుద్యోగుల నుంచి, ముఖ్యంగా రైతుల నుంచి వచ్చే ఆదరణ చూసి ఓర్వలేక ఈ రకంగా అంటున్నారు. మరి మీరు గతంలో సమగ్ర సర్వే చేస్తే దాన్ని ప్రజలకు ఎందుకు తీసుకుపోలేదు, ఎందుకు గోప్యంగా పెట్టారు? ఇవాళ మేము చేసినటువంటి సర్వే ఇవాళ ప్రజలకు తెలిసే విధంగా ఇవాళ అసెంబ్లీలో చర్చలు చేసే విధంగా మేము ముందుకు తీసుకుపోతున్నాం. కాబట్టి మాకు ఎస్టీ ఎస్సీ బీసీల పట్ల మాకు ప్రేమ, వాళ్ళకు ఉపాధి, విద్య అవకాశాలు కల్పించాలని మా సర్వే ముందుకు పోతుంది. కాబట్టి ఈ సర్వేను తప్పుపట్టాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సర్వే సమర్థంగా నిర్వహించింది. ఇవాళ ప్రతి ఇంటికెళ్ళి మేము నిర్వహించే సర్వేను మేము గోప్యంగా ఉంచలేం. తెలంగాణ ప్రజలకు ప్రతి పౌరునికి తెలవాలని మేము దాన్ని అసెంబ్లీ చర్చల ద్వారా తెలుస్తున్నాం. కాబట్టి తప్పకుండా మంత్రిమండలి సమావేశం అయిపోగానే అసెంబ్లీలో చర్చకు తీసుకొస్తాం. రీసెంట్గా జరిగినటువంటి ఎమ్మెల్యేల రహస్య భేటీలో మీరు కూడా ఉన్నారని ప్రధానంగా బీఆర్ఎస్ వాళ్ళు, మీడియా, సోషల్ మీడియా అంతా కూడా చెప్తుంది. నిజంగా మీరు ఉన్నారా? ఉంటే ఎందుకు ఆ మీటింగ్ పెట్టాల్సి వచ్చింది? ఆ సమావేశం ఉందో నాకు తెలియదు. నన్ను బదనం చేయాలని చెప్పి పింక్ మీడియా చేస్తున్నటువంటి డ్రామాలు తప్ప పోతే పోయినని చెప్తాము. వేరే పార్టీతో కాదు కదా మేము పోయి మా కూర్చుని మా వాళ్ళు మా ఎమ్మెల్యేలు మాట్లాడుకొని నియోజకవర్గాల్లో అభివృద్ధి గురించి, నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడుకు తప్ప ఏదో బీజేపీతో బీఆర్ఎస్ తోటో మా వాళ్ళు ఏమైనా సమావేశం కాలే కదా. అందులో వాళ్ళ డొలతనం ఏర్పడ్డది. నేను ఆ రోజు నా నియోజకవర్గంలో నా కార్యకర్తతో సమావేశమే, నేను కార్యకర్తతో ఒక ఫంక్షన్లో పాల్గొంటే నేను కూడా 10 మందిలో పాల్గొన్నానని చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తూ దీంట్లో మీ నిజాయితీ ఏందో తెలంగాణ ప్రజలకు తెలిసింది. ఆ రోజు నేను మా నియోజకవర్గంలో కార్యకర్తలతోటి మా కార్యక్రమాలు చేస్తుంటే నేను చర్చలో పాల్గొనని ఒక
బురద తల్లే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రభుత్వానికి కానీ అక్కడ ఎక్కడ కూడా వాళ్ళు యాంటీగా మాట్లాడుకోలేదు. వాళ్ళ విషయాలు చర్చించుకొని ఒక దగ్గర కలిసి ఒక పార్టీ ఎమ్మెల్యేలు కాబట్టి వాళ్ళు చిట్చాట్ చేసుకో తప్ప ప్రభుత్వం పైన లేకపోతే మంత్రుల పైన ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి చర్చలు జరగలేదు. వాళ్ళ కూర్చొని మాట్లాడుకునే విషయాలు తప్ప దాంట్లో నిజం లేదు. ఇది కేవలం చిట్చాట్ మాత్రమే కాదు, మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు ప్రధానంగా బట్టి విక్రమార్కతో పాటు పొంగులేటికి వ్యతిరేకంగా ఈ మీటింగ్ పెట్టామంటున్నారు. ఒక ప్రభుత్వ విప్గా మీ సమాధానం ఏంటి? అలాంటిది ఏం లేదు. మా గౌరవ ముఖ్యమంత్రి కానీ మా మంత్రులు ఎప్పటికప్పుడు మా ఎమ్మెల్యేలకు అవకాశం ఇస్తారు. మా ముఖ్యమంత్రి కూడా సమయం ఇస్తున్నాడు. మా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలు కానీ అభివృద్ధి విషయంలో కానీ నిధుల విషయంలో ఎప్పటికప్పుడు చర్చ జరుగుతున్నాం. ఏ మంత్రుల మీద యాంటీ లేదు. కావాలని ఒక అలజడి సృష్టించాలి, వీళ్ళ మధ్య విభేదాలు తేవాలని చెప్పి ప్రతిపక్షాలు వాళ్ళ పింక్ మీడియాల ద్వారా దుష్ప్రచారం తప్ప దీంట్లో వాస్తవం లేదు. నిజంగా ఒకవేళ పర్సనల్ మీటింగ్ అయితే టీపీసీసీ కాల్ చేసి కలిసి మాట్లాడుకుందాం అనడం కానివ్వండి, లేదంటే దీపాదాస్ మున్సి కూడా నేను వచ్చే వారికి ఎవరు బయట మాట్లాడొద్దు, ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చింది? నిజంగా కాంగ్రెస్లో ఇంటర్నల్ వార్ జరుగుతుందా? లేదంతా కల్పితాలే. అందరం కలిసిమెలిసిగా ప్రజాపాలన నిర్వహిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మా మంత్రులు అందరూ కలిసి ఎప్పటికప్పుడు కూడా మేము చర్చించుకుంటున్నాం. ఇది వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ఒక అలజడి చేయాలని మేము గెలిచే మొదటి నుంచే కదా ఎట్లా కూర్చోాలి, ఎట్లా విభేదాలని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఆడుతున్న డ్రామాలు కదా, అందులో ఒక భాగమే తప్ప మా మధ్యలో ఎలాంటి విభేదాలు లేవు. అందరం కలిసికట్టుగా ఈ ప్రజాపాలన నిర్వహించి మేము ఇచ్చిన హామీలు నిర్వహించుకొని అభివృద్ధి లక్ష్యంగా మేము ముందుకు పోతాం. థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. మొన్న కలిసినటువంటి ఎమ్మెల్యేలు కేవలం వ్యక్తిగతం మాత్రమే, వాళ్ళు ఎవరికి వ్యతిరేకంగా అయితే కలవలేదు. అండ్ మోర్ ఓవర్ కలిసింది మా ఎమ్మెల్యేలు మాత్రమే. వేరే పార్టీ వాళ్ళతో కలిస్తే చర్చ జరపాలి, కానీ మా ఎమ్మెల్యేలు కలవడానికి కూడా స్వేచ్ఛ లేదా అంటున్నారు. ఇదంతా కూడా కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం పింక్ మీడియా క్రియేట్ చేసినటువంటి ఒక ఫేక్ వార్త మాత్రమే, ఇందులో ఎటువంటి నిజం లేదని అయితే వీళ్ళు ఐలయ్య చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శంకర్తో హేమ, బిగ్ టీవీ, అసెంబ్లీ.